ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి ముఖ్యంగా బీఫార్మసీ ఈ కోర్స్ సంబంధించి మనకి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మన అప్లికేషన్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే, ఎడిట్ చేసుకోవాలంటే ఈ రోజే లాస్ట్ డేటు. సో చూస్తున్నారు కదా, మనకి 23rd వరకు టైం అయితే ఉంది. అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అన్నమాట. సో మార్చుకోండి. అండ్ చాలా మంది వెబ్ ఆప్షన్లు ఎప్పుడైనా అడుగుతున్నారన్నమాట. సో మెయిన్గా ఇక్కడ నో యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్లో చాలా మందికి అండర్ వెరిఫికేషన్ అనే ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి ఇది అప్లోడ్ చేయమని ఈ బాక్స్ అయితే వెబ్సైట్లో కూడా ఎనేబుల్ అయితే చేస్తారు. సో మనకి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఒక 1 వీక్ పైన దాని తర్వాత అలాగా వెబ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఎందుకంటే అది రావాలంటే ఫస్ట్ ఈ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే అవ్వాలి స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి. సో ముఖ్యంగా ఇక్కడ వెబ్సైట్లో ఒకసారి చూసుకుంటే కనుక స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఫిజికల్గా వెళ్ళాలన్నమాట, వీళ్ళు వచ్చేసరికి డేట్స్ అయితే రాలేదు. ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ వాళ్ళకి డేట్స్ అయితే రాలేదు. అవి వచ్చిన తర్వాత సో మొత్తం అందరికీ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, ఇక్కడ చూస్తాను కదా టు బి అనౌన్స్డ్ సూన్ అని చెప్పారు. సో టెంటేటివ్గా ఎప్పుడైతే వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి డేట్స్ వస్తాయో అవి వచ్చిన ఒక 1 వీక్ లోపు మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చన్నమాట. సో ఈరోజే మనకి వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ అయితే టైం ఉంది. అండ్ చాలామంది కూడా వెరిఫై అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ మనకి మెయిన్ వెబ్సైట్లో ఒకసారి చూసుకోవాలన్నమాట. నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్లో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఇస్ అండర్ వెరిఫికేషన్ అని ఉంటుందన్నమాట. సో మీది ఎప్పుడైతే ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తుందో అప్పుడు మనకి వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లో అయ్యిందని అర్థం. సో మీరు డైలీ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. మెయిన్గా మనకి ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ డేట్స్ వస్తాయో అవి వచ్చిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ ఇస్తే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ, మనకి స్టడీ కానీ, ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తాయి కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.